రేషనలైజేషన్గా లేవు, పాపులేషన్ రేషనలైజేషన్గా లేదు, రకరకాల సాకులు చెప్పేటువంటి ప్రయత్నం చేసి, అంటే రేషనలైజేషన్ అంటే ఏందో మరి డిక్షనరీలో తెలంగాణ ప్రజలకు అర్థం చేసుకోవాలనుకుంటున్నారు ఏమో. రేషనలైజేషన్ అంటే ఏంది అనేటువంటి విషయం ఆయనే చెప్తున్నాడు. అశాస్త్రీయ విభజన జరిగిందని చెప్తున్నాడు. ఈ జిల్లాల పాపులేషన్కు సంబంధించినటువంటి విషయం, ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా పెట్టినని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇట్లా రకరకాలుగా జిల్లాల వ్యవస్థీకరణ మీద చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఇలా నెలకొన్నది. కేసీఆర్ గారు 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, ప్రజల చెంతకు పరిపాలన రావాలి, ప్రభుత్వం ఉన్నదే ప్రజల కొరకు అనేటువంటి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని అనేక అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా మా జిల్లా కాబట్టి సిద్దిపేటకు సంబంధించినటువంటి ఉదాహరణని అనేక సందర్భాల్లో మేము అనేక మీటింగ్లలో చెప్పినాం. 170-180 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంగారెడ్డి పోవడానికి పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిణామాలు. ఒక్కటే కాదు, ఆదిలాబాద్ జిల్లాలో మారుమూలంగా ఉన్నటువంటి ప్రాంతం నుండి ఆదిలాబాద్ పోవాలంటే ఎంత ఇబ్బంది పడేటోళ్ళు అనేక సందర్భాల్లో చూసినాం. కాబట్టి పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, ప్రజల దగ్గరికి పరిపాలన చేరాలి. అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అభివృద్ధి పథకాలు వస్తున్నాయి. కలెక్టర్ అంటే తిరుపతి దేవుళ్లాగా 10 జిల్లాల్లో ఆ రోజు ఈ కలెక్టరు అన్ని గ్రామాలు కలెక్టర్ చూడలేడు, కలెక్టర్ను ప్రజలు చూడనటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో కలెక్టర్ ప్రజల చెంత ఉండాలి, ఎస్పీ ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలి. జిల్లా యూనిట్గా చేస్తే అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు వస్తాయని పరిపాలనా వికేంద్రీకరణ మీద ప్రజలకి ఇబ్బంది కలగొద్దనేటువంటి ఒక మానవీయ కోణంలో కేసీఆర్ గారు 33 జిల్లాల్ని 10 జిల్లాల్ని 33 జిల్లాలుగా చేసినటువంటి నేపథ్యాన్ని మనకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ ఈ పరిపాలనా వికేంద్రీకరణని విధ్వంసం చేయడానికి జరుగుతున్న కుట్రగా మేము అభివర్ణిస్తున్నాం. ఇలా వాళ్ళు ఎంత పైకి చెప్పినా, మేము ఏమి చెయ్యమని చెప్పినప్పటికి కూడా మరి జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు ఏం చెయ్యకుంటే, ఏం చెయ్యనటువంటి వాళ్ళకు 6 నెలల టైం ఎందుకు, ఈ 6 నెలలు చర్చ ఎందుకు? ఇంకొక కుట్ర కూడా చాలా స్పష్టంగా దీని వెనుక కనబడతా ఉన్నది. ఇవాళ 42% సామాజిక వర్గాలు, బీసీ బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లు పెట్టి ఇవాళ మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఈ 42% సామాజిక వర్గాలకి ఎంపీటీసీలలో జడ్పీటీసీలలో దక్కేటువంటి ఒక సందర్భాన్ని కూడా వాయిదా వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 6 నెలలు కమిషన్కు తీసుకుంటే ఆ తర్వాత 6 నెలలు అనుకుంటే దాదాపు 1 ఇయర్ వరకు ఇక ఎంపీటీసీ ఎన్నికలు జడ్పీటీసీ ఎన్నికలు ఉండేటువంటి అవకాశమే లేదు. మీరు జిల్లాలు స్వరూపాన్ని మారుస్తాం, మండలాలు స్వరూపం మారుస్తామంటే మరి జిల్లాల స్వరూపం మార్చేదాకా, మండలాల స్వరూపం మార్చేదాకా జిల్లా పరిషత్తులు ఎంపీటీసీలు ఉండవా? ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఎందుకంటే 42% రిజర్వేషన్లు ఇస్తామని ఇవాళ ప్రజలు నమ్మించి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంకొక రకంగా ఇవాళ సామాజిక వర్గాలకు అవసరమైనటువంటి న్యాయం దక్కకుండా చేసేటువంటి కుట్ర చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. మూడవది కూడా ఇలా ఇంకొక కుట్ర కోణం కూడా ఇవాళ మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు 10 జిల్లాల్ని 33 జిల్లాలుగా మార్చినటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి జోనల్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. స్థానికులకు ఉద్యోగాలు దక్కుతలేవు, సన్నాబ్ది సాయిల్స్కి ఉద్యోగాలు దక్కాలి, 100% స్థానికంగా ఉండేటువంటి జిల్లా వాళ్ళకు ఉద్యోగాలు దొరకాలని వారు చాలా ప్రయత్నం చేసి, తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి జోనల్ సిస్టమ్ని మళ్ళీ జోన్లుగా విభజించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకురావడానికి దాదాపుగా 1.5 years 2 years తీవ్రమైనటువంటి కృషి చేశారు. ఇవాళ ఒకవేళ మీరు సరిహద్దులు మార్చినా, అటు ఇటు మార్చినా, ఇంకొకటి చేసినా రేపు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కూడా అనేక మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మార్పు తీసుకురావడానికి కనీసం 2.5 నుంచి 3 ఏళ్ళు పడుతుంది. మరి 2.5-3 ఏళ్ళు పడితే అప్పటి వరకు నోటిఫికేషన్లు ఇస్తారా, ఇయ్యరా? అంటే నిరుద్యోగులు ఒక వారం నుంచి ఒక తీవ్రమైనటువంటి ఆవేదనతో అటు అశోక్ నగర్ సెంటర్ కానీ, ఇటు దిల్సుఖ్ నగర్ సెంటర్ కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇస్తలేరు, మమ్మల్ని అందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఉపయోగించుకున్నది తప్ప మాకు ఏమి చేయడం లేదనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆగ్రహం ఇలా నిరుద్యోగ యువకులు పెళ్ళుబుకుతూ ఉన్నది. మీరు లైబ్రరీలకు అన్నిటి కూడా తాళాలేసి పోలీసులను పెట్టి ఎవరు బయటికి రాకుండా ఒక తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆనాడేమో రాహుల్ గాంధీ, మీ అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సెంట్రల్ లైబ్రరీ చుట్టూ తిరిగి
మీరందరూ మాకు అంబాసిడర్లుగా పనిచేయండి అని చెప్పి పని చేయించుకొని ఇవాళ నిరుద్యోగ యువకులు మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ అంటే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ వెనుక ఇన్ని కోణాలున్నాయి. ప్రజలకేం చెప్తున్నారంటే ఈ అశాస్త్రీయ విభజనాన్ని ఒక అందమైన పదాన్ని బయటకు వదిలి దాని వెనుక నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వకుండా చేసేటువంటి కుట్ర. అట్లాగే జిల్లా పరిషత్తులు ఎంపీటీసీలు ఎన్నికలు జరగకుండా ఇలా 42% సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆత్మగౌరవ పోరాటం మీద దాన్ని కూడా వాయిదా వేసేటువంటి పద్ధతి. అట్లాగే ఉద్యోగులకు సంబంధించి కూడా రేషనలైజేషన్ అయిపోయింది. ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల బట్వాడా అయిపోయింది. జిల్లాల వారీగా బట్వాడా అయింది. జిల్లాల వారీగా సీనియారిటీ లిస్టులు అయిపోయినాయి. జిల్లాల వారీగా వాళ్ళకి ప్రమోషన్లు అయిపోయినాయి. మళ్ళీ అన్నీ అయిపోయినాక రేపు ఒక మండలం తీసి ఇంకొక మండలం ఇంకో జిల్లాలో కలిపితే మరి ఆ మండలానికి సంబంధించిన ఉద్యోగులకు సర్వీస్ ఏం కావాలి, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమోషన్లు ఏం కావాలి, ఇవన్నీ కూడా అంటే ఇది ఒక తేనె తుట్టేలాగా ఇలా రేవంత్ రెడ్డి కదపబోతా ఉన్నాడు. ఇది డెఫినెట్గా ఇలా మేము తీవ్రంగా మీరు ఏదైనా ఒక ప్రభుత్వం ప్రజల నుంచి ఆకాంక్షలు వస్తే ఎక్కడైనా చిన్న చిన్న మార్పులు చేసుకునేటువంటి అవకాశం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. మీరు కూడా చేసుకోవచ్చు. కానీ అది జోనల్కి ఇబ్బంది లేకుండా, లేకుంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా, పరిపాలన వికేంద్రీకరణకి నష్టం రాకుండా చూసుకోవాల్సినటువంటి పద్ధతిని వదిలిపెట్టి ఇవాళ ఏకపక్షంగా మేము కమిషన్లు వేసి ఏడాది లోపల చేస్తామని ప్రకటించడం అనేటువంటిది ఇది పూర్తిగా అప్రజాస్వామికం అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. రెండవది కూడా మీరు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయడానికి జిల్లాలు మారుస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళు తీయడానికి కేసీఆర్ కిట్ తీసేస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయడానికి రైతు బంధు సంబంధించినటువంటి పేరు తీసి ఇంకొక పేరు పెడతాం, ధరణికి ఇంకొక పేరు పెడతాం, ఇట్లా ప్రజాభవన్కి ఇంకొక పేరు పెడతాం, అనేక పేర్లు. కేంద్రంలో ఏమో బీజేపీ పార్టీ ఏమో వాళ్ళ సిద్ధాంతకర్తల పేర్లేమో అన్ని స్కీములకు పెట్టుకుంటుంది. దీన్ దయాళ్ పేరు, అటల్ బిహారీ వాజ్పేయి పేర్లు, రకరకాల పేర్లు పెట్టి స్కీములన్నింటినీ కూడా మహాత్మా గాంధీని కూడా నరేగా నుంచి మాయం చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తాం. ఇక్కడనేమో తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి పేర్లు కానీ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన నాయకులకు సంబంధించి కూడా మీరు అన్నీ మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మార్పు వెనక ఏముంది? నిజంగానే ఎన్టీ రామారావు మండలాల వ్యవస్థ తెచ్చినప్పుడు మాలాంటి వాళ్ళని కూడా అందరం అనుకుని ఇన్ని మండలాలు ఎందుకు, ఈ మండలాలు ఏమైపోతాయి, ఇన్ని మండలాలు ఎందుకు అని అనుకున్నాం. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్నడైనా ఎన్టీఆర్ మండలాలు పెట్టిండు, తెలుగుదేశం పార్టీ మాకు వ్యతిరేకం, ఎన్టీ రామారావు ఆనవాళ్ళు లేకుండా చేస్తాను కేసీఆర్ ఏమైనా ఆలోచన చేసిండా? కేసీఆర్ ఒక రాజనీతిజ్ఞుడు. ప్రజలకి అవసరమైనటువంటి పరిపాలన దక్కితే ప్రజలు లాభపడతారని ఆలోచించేటువంటి గొప్ప పరిపాలకుడు. అందుకే ఎన్టీఆర్ పెట్టిన మేమేం వ్యతిరేకించలేదు. అవసరమైతే ఇంకా 2 మండలాలు ఎక్కువ చేసినాం, అవసరమైతే ఇంకొక డివిజన్ ఎక్కువ చేసుకున్నాం, అవసరమైతే ఇంకొకటి చేసినాం. కానీ ఎన్టీఆర్ చేసిండు కాబట్టి ఒక కమిషన్ వేసి మొత్తం ఇవి చేసి మండలాల వ్యవస్థనంతా పునర్వ్యవస్థీకరిస్తామని మేమేమైనా మాట్లాడినామా? ఇవాళ కేసీఆర్ పెట్టిన జిల్లాల మీద, కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి మండలాల మీద, రెవెన్యూ డివిజన్ల మీద ఇంత కడుపుమంట ఎందుకు అనేది ఇవాళ రేవంత్ రెడ్డి మేము అడుగుతున్నాం. నిజంగానే ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి చిన్న చిన్న సర్దుబాట్లు ఏ ప్రభుత్వంలోనైనా ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు. మీ ప్రభుత్వానికి అటువంటి హక్కు ఉంది. కానీ ఇలా కేసీఆర్ ఆనవాళ్ళు తీసేసి ఇంకొక దుర్మార్గమైనటువంటి మాట కూడా నిన్న మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ దేవతలు యజ్ఞం చేస్తూ ఉంటే మారీచుల్లాగా మేము వచ్చి ఆ యజ్ఞాన్ని ఆటంకపరుస్తున్నామట. ఎందుకంటే అలనాడు వాళ్ళు యజ్ఞాలు చేస్తుంటే పూర్వకాలంలో రాక్షసులు వచ్చి దాని మీద ఏదో పోసినట్టు మమ్మల్ని రాక్షసులుగా పోల్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు నిరుద్యోగ భృతి యజ్ఞం చేస్తే మేము వచ్చి ఆపినామా? 2000 మీరు నిరుద్యోగ భృతి ఇస్తామంటే మేము వచ్చే నిరుద్యోగం నుంచి గుంజుకున్నామా? మీరు తులం బంగారం ఇస్తామంటే ఇవ్వద్దని మేమన్నా ధర్నాలు చేసినామా? మీరు రైతు బంధు 15,000 ఇస్తామంటే మేము ఎక్కడన్నా ఆపినామా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే మేము ఎక్కడన్నా ఆపినామా? ఉద్యోగులకు పెండింగ్ ఉన్నటువంటి 5 డిఏలు ఇస్తా అంటే ఇవ్వద్దని టీఆర్ఎస్ పార్టీ అనడన్నా మాట్లాడిందా? మారీచులు ఎవరు? ఇలా ఎన్నికల ముందు దేవతల్లాగా మాట్లాడి ఎన్నికల తర్వాత మారీచులైంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల రాక్షసుల్లాగా మారింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క ఆకాంక్ష కూడా, ఒక్క విషయం కూడా ఇలా పరిష్కరించకుండా అడిగిన ప్రతిపక్షాలను మారీచులు అంటారా మీరు? ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, మా ఉపనాయకుడు హరీష్ రావు కానీ నిట్ట నిలువున ఇలా నిలదీస్తూ ఉన్నాడు. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఇద్దరు పోరాడుతుంటే
మీరు వాళ్ళను మారిచుల్లాగా చిత్రీకరించడం అనేటువంటిది ఇది దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ సమస్యల మీద దృష్టి పెట్టు, సమస్యలు పరిష్కరించు, ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయి తప్ప ఇటువంటి మాటలు మాట్లాడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ జ్యుడిషియల్ కమిషను ప్రజల దగ్గరికి పోతుంది. ఒక మంత్రి అయితే ప్రకటించేసిండు పలానా నియోజకవర్గం పలానా జిల్లాలో ఉండదు. ఇంకొక మంత్రి ఇది సరిగ్గా లేదు, ఈ మండలాన్ని ఇంకో మండలాలు కలుపుతాం. ఎవరికి వాళ్ళు హామీలు ఇచ్చుకుంటా ఉన్నారు, గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు ఎవరికి వాళ్ళు. మరి ఈ జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు, ఈ కథ ఎందుకు, ఈ తేనె తుట్టెలాగా ఉన్నది అని కలపడం ఎందుకు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాము. ఇట్లా అనాగరికంగా అప్రజాస్వామికంగా జిల్లాల్ని పునర్వ్యవస్థీకరిస్తే టీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. నిన్న మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా నిన్న మహబూబ్ నగర్ సభలో చెప్పిండు. డెఫినెట్గా ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి విభజన చేస్తే తప్పకుండా మేము దీన్ని వ్యతిరేకిస్తాం. అవసరమైతే ప్రజాక్షేత్రంలో దీనికోసం పోరాడతాం. ఒక సుదీర్ఘకాలం ఇప్పుడు మెదక్ లాంటిది జిల్లా ఉంది. ఒక 30-40 ఏళ్ళు ప్రజలు పోరాడిర్రు, ధర్నాలు చేసిర్రు, నిరసన దీక్షలు చేసిర్రు. మా జిల్లా మాకు కావాలని, జనగామ జిల్లా కావాలని ఒక వీరోచితమైనటువంటి పోరాటం నడిచింది. ఇట్లా మనం చెప్పుకుంటే కొమరం భీం జిల్లా కావాలని చాలా కాలంగా అడుగుతున్నారు. కొమరం భీం ఇలా గిరిజనులకు 95% ఆదివాసీలకు మా ఆత్మగౌరవం ఇలా కొమరం భీం జిల్లా పెట్టడం. మరి ఇవన్నీ కూడా మరి దీన్ని అర్థం చేసుకోకుండా ఏదో అశాస్త్రీయ విభజన అనేటువంటి మాట్లాడడం అనేటువంటిది ఇది మూర్ఖత్వం. దీన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి మేము చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండవది ఉద్యోగులకు సంబంధించి కూడా ఒక 2 అంశాలు మాట్లాడినాక మిత్రులు మాట్లాడతారు. ఉద్యోగులకు సంబంధించి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక డిఏ ఇచ్చి చేతులు దులుపుకున్నది. ఈ డిఏ ఇస్తే సంక్రాంతి కానుకనంట. సంక్రాంతికి పైసలు ఇస్తే సంక్రాంతి కానుక అంటే అర్థం ఉన్నది. సంక్రాంతికి పైసలు రావు. ఇవి 30 ఇన్స్టాల్మెంట్ల నెలకొకటి 30 సార్లు ఇస్తారు. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి డిఏలు. మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఏంది, మేము డిఏలు వెంటనే చెల్లిస్తామని. ఇంకొక దుర్మార్గమైన పని ఏం చేశారంటే ఇటీవల సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టారు. ఒక 20 నుంచి 25 వేల మంది ఉద్యోగుల్ని కేసీఆర్ గారి ప్రభుత్వం అంతకు ముందు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి రెగ్యులరైజ్ చేశారు. చాలామంది 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకు, గురుకులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు, పంచాయతీ కార్యదర్శులకు మేము మా మేనిఫెస్టోలో పెట్టి రెగ్యులరైజ్ చేసినటువంటి వాళ్ళు ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా పెన్షన్ విధానం అమలు చేస్తామని. మేము 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, మాకు కనీసం ఈ పెన్షన్కు ఈ సర్వీస్ గుర్తించండి అని చాలామంది కోర్టులకు పోయిన, సుప్రీంకోర్టు కూడా పోయి ఇలా తెచ్చుకున్న దాన్ని అర్ధరాత్రి ఇలా ఆర్డినెన్స్ తీసుకొచ్చి 8వ నంబర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇలా కోర్టు ఉత్తర్వులన్నీ రద్దు చేసే విధంగా ఇలా ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టారు. అసలు ఉద్యోగ సంఘాలకు ఈ విషయం తెలియకుండా, ఏ ప్రజాప్రతినిధికి ఈ విషయం తెలియకుండా అడావిడిగా ఆర్డినెన్స్ పాస్ చేశారు. మేము చట్టం కూడా చేసి పడేశారు. అంటే నువ్వు నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరో, ఇద్దరో, 10 మందో, 2000 మందో, 3000 మందో కోర్టుకు పోయి ఆర్డర్లు తెచ్చుకుంటే నువ్వు కోర్టు ఉత్తర్వులు కూడా ఖాతరు, సుప్రీంకోర్టు ఉత్తర్వును కూడా బేఖాతరు చేసి ఇలా ఆర్డినెన్స్ చట్టం తీసుకొచ్చారు. అంటే ఎట్లయిపోయిందంటే ఉద్యోగుల పరిస్థితి 5 డిఏ లేవు, పిఆర్సీ మాట లేదు. రిటైర్ ఉద్యోగులు 43 మంది చనిపోయారు. నిన్న ఒక ఆయన, ఇవాళ ఒక ఆయన చనిపోయాడు. టోటల్ 43 మంది ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులు చనిపోయారు. ఏదో ₹1 కోటి బీమా అని నిన్న మొన్న పేపర్లు వస్తూ ఉంది. ఉద్యోగ సంఘాలు అన్నీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చినాయి, మాకు ఈ బీమా సంగతే తెలియదని. మరి ఈ బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ ఎవడని వచ్చి కమిషన్ ఇస్తే ఇచ్చిర్రా, లేకుంటే ఎందుకు ఇచ్చి? ఉద్యోగ సంఘాలు అడగని డిమాండ్ ఎట్లొచ్చింది? ₹1 కోటి చచ్చిపోతే ఇచ్చేటువంటి డిమాండ్ మేము కోర్టు ఇచ్చినాం. బతికున్న వాళ్ళకు మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వరా నాయన అంటే బెనిఫిట్స్ ఇవ్వకుండా, జీపీఎఫ్ ఇవ్వకుండా, ఎన్క్యాష్ ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. మరి ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఇవాళ 2 ఏళ్ళు అయిపోయింది, ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించినటువంటి పద్ధతి కనబడతా ఉంది. ఉద్యోగులలో చీలిక తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. గతంలో నేను ఇంతకుముందే చెప్పిన, చంద్రబాబు నాయుడు దిగిపోవడానికి ముందు 9 డిఏలు బకాయి ఉండే. తెలుగుదేశం పార్టీ 9 డిఏలు బకాయిలు పెడితే ఆనన్నటువంటి పెన్షనర్లు, ఉద్యోగులు అందరు కలిసి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేదాకా నిద్రపోలేదు. నాకు బహుశా ఈ రేవంత్ రెడ్డి పోయే వరకు 9 డిఏలు డ్యూ పెట్టి ఈయన పరిస్థితి కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు
గురు శిష్యులు కాబట్టి డెఫినెట్గా ఆయన బాటలో ఈయన నడుస్తున్నాడు. తెలంగాణలో ఉద్యోగులకు 9 డిఏలు పెండింగ్లో పెట్టుకోవాలని ఆయన కలలు అంటున్నాడు. ఆ కళలు ఆయన గణనీయండి. ఆ కళలకి డెఫినెట్గా గతంలో చెప్పినటువంటి జవాబునే ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కూడా చెప్తారనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇప్పుడు పల్లె రవి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లాల పునర్విభజన కుదింపు అనేటటువంటి ఒక మాట, ఒక కుట్రని మొదలుపెట్టింది. ఆయన ఏం మాట్లాడినా, దాని వెనక ఏం చెప్పినా కూడా ఆయన ఉద్దేశం దురుద్దేశం. ఒక కుట్రపూరితంగా, ఒక కుతంత్రంతో, ఒక దుష్ట పన్నాగంతో జిల్లాల హేతుబద్ధీకరణ అనేటువంటి ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దాని వెనుక తెలంగాణ సమాజం ప్రయోజనాలు కానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ, మరి ఆయన ఏ ముసుగుతో అయితే, ఏ సాకుతో అయితే మాట్లాడుతుండో హేతుబద్ధీకరణ అనేటువంటి ఒక శాస్త్రీయ ఉద్దేశం కానీ లేదు. కేవలం తెలంగాణ ఆనవాళ్ళని, కేసీఆర్ ఆనవాళ్ళని, ఒక తెలంగాణ అనే సమాజాన్ని ఎప్పటికప్పుడు ఒక అస్థిరంగా, ఒక గందరగోళపరిచేటటువంటి ఒక లోతైన కుట్రతో చేసినటువంటి ప్రయోగం మాత్రమే. దానికి సంబంధించినటువంటి ఆ ఉద్దేశం మాత్రం అదే. ఎందుకు అంటే, నిజంగా మీకు ఆ ఉద్దేశమే ఉంటే మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మాట వరుసకు కూడా ఆ మాట మాట్లాడలే, ఇక్కడ ఆ ప్రస్తావన కూడా చేయలేదు. సరిగ్గా దేశంలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ మొదలైంది. అది రేపు ఈ మార్చితో మొదలవుతున్నది. ఈ సంవత్సరం మొత్తం 2020 మార్చి నుంచి 2027 ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా దేశవ్యాప్తంగా జనగణన జరుగుతుంది. ఆ సందర్భంలో దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా మండలాలు కానీ, జిల్లాలు కానీ, రాష్ట్రాల సరిహద్దులు కానీ, భౌగోళిక సరిహద్దులు కూడా మార్చకూడదు అనేది ఒక ఫ్రీజ్ చేసేటటువంటి విధానం ఈ దేశంలో ఉన్నది, తెలుసు అందరికీ. ఇది వాస్తవం. ఇవన్నీ ఉండగా ఎందుకు ప్రజల్ని గందరగోళం చేపరిచేటటువంటి ఈ పని మొదలుపెట్టింది. ఆయన మాట్లాడుతూ ఆ సందర్భంలో కొన్ని మాట్లాడినటువంటి మాటలు కూడా ఆయన సహజ శైలిలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ కొత్త జిల్లాలు ఏర్పడింది. తెలంగాణ ఏర్పడే నాటికి 10 జిల్లాలు, 48 రెవెన్యూ డివిజన్లతోటి, 466 మండలాలతోటి ఏర్పాటు చేస్తే, ఆ తర్వాత అప్పటికే అందరికీ తెలుసు ఈ తెలంగాణలో సిద్దిపేటని జిల్లాగా ఏర్పాటు చేయాలని, మంచిర్యాలని జిల్లాగా ఏర్పాటు చేయాలని, జనగామని, సూర్యాపేటని, నాగర్ కర్నూల్ని, ఇట్లా కొత్తగూడెం, ఇట్లా చాలా ప్రాంతాల్లో జిల్లాలు ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా, దశాబ్దాలుగా డిమాండ్ ఉన్నది. అట్లాగే ఎక్కడికక్కడే రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని, ఇంకా స్థానికంగా కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని, ఇంకా క్షేత్రస్థాయికి వెళ్తే గ్రామ స్థాయిలో పంచాయతీలు ఏర్పాటు చేయాలనేది ఉన్నది. తండాలని గ్రామ పంచాయతీలు చేయాలని దాదాపు ఇదే తెలుగు నేల మీద 3.5 దశాబ్దాలుగా ఒక సుదీర్ఘమైనటువంటి ఒక మిలిటెంట్ పోరాటమే జరిగింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు భవిష్యత్తులో 50 సంవత్సరాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు పరిపాలన చేరువలో ఉండాలి, ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సమీపంలో ఉండాలి, ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం సమీపంలో ఉండాలి, చేరువలో ఉండాలన్నటువంటి సంకల్పంతో, ఒక గొప్ప ఉద్దేశంతో, దార్శనికతతో దాదాపు 33 జిల్లాలని, 74 రెవెన్యూ డివిజన్లని, 612 మండలాలని ఏర్పాటు చేసి, ఇక గ్రామ పంచాయతీలు అప్పటి వరకు మనకు కేవలం 8,000 చిల్లర గ్రామ పంచాయతీలు ఉంటే ఇవాళ 12,000 చిల్లర, అంటే దాదాపు
3,500 4,000 గ్రామ పంచాయతీలను అదనంగా ఏర్పాటు చేసి మొత్తం పరిపాలనని వికేంద్రీకరణ చేయడం జరిగింది. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే మనం చెప్పుకుంటున్నది ఏంటి, వికేంద్ర పరిపాలన అనేది డిసెంట్రలైజ్ కావాలి. కానీ వీళ్ళు కేసీఆర్ గారు పరిపాలనను వికేంద్రీకరణ చేస్తే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి కొత్త రెవెన్యూ డివిజన్లని కొత్త మండలాలని కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణ చేస్తే వీళ్ళు చేసిన పని ఏంటంటే వీళ్ళ ఆధిపత్యాన్ని, వీళ్ళ ఫ్యూడల్ మనస్తత్వంతో, వీళ్ళ ఫ్యూడల్ భావజాలంతో మళ్ళీ వీళ్ళ పెత్తనం కోసం, ఆధిపత్యం కోసం అధికారిక కేంద్రీకరణ చేసేటటువంటి పని చేస్తున్నారు. అంతే తప్ప వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. ఇంకా ఎందుకు అంటే కేసీఆర్ గారు 33 జిల్లాలు చేసి వదిలిపెట్టలే. 64 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఏర్పాటున చేసిన జిల్లా ఒకటి రంగారెడ్డి జిల్లా. ఆ రంగారెడ్డి జిల్లా కూడా దాదాపు 4 దశాబ్దాల పాటు ఏర్పాటు చేసిన 70s ఏర్పాటు చేస్తే తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఒక జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయలే. అది మీ గొప్పతనం. రంగారెడ్డి జిల్లాకు కనీసం జిల్లా కేంద్రం లేదు. హైదరాబాద్లో కలెక్టరేట్ ఉండేది రంగారెడ్డి జిల్లాది. ఎస్పీ ఆఫీస్ ఇంకొక దగ్గర ఉండేది, డిఓ ఆఫీస్ ఒక దగ్గర ఉండేది. దేశమంతా రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు ఉండేది. అది మీరు చేసిన పని. మీరు వికేంద్రీకరణ, హేతుభద్రీకరణ, గొప్ప శాస్త్రీయ మాటలు మాట్లాడతారు. వాళ్ళ కేసీఆర్ గారు జిల్లాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలో అద్భుతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్నీ పూర్తయి ఒక అద్భుతంగా పనిచేస్తున్నాయి. చాలామంది బయట రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వచ్చే ఆశ్చర్యపోయారు వీటి చూసిని. అరే మా రాష్ట్రాల్లో సెక్రటరేట్, రాష్ట్ర సచివాలయం కూడా తెలంగాణలో ఉన్నటువంటి కలెక్టరేట్ల మాదిరిగా లేదే అని చెప్పేసి ఇంత అద్భుతంగా నిర్మాణం చేసిందని చెప్పేసి మాట్లాడిండ్రు. మనకు తెలుసు, కళ్ళ ముందే ఉన్నాయి. అట్లాగే ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని, ఒక నర్సింగ్ కాలేజీని, 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక ఎక్స్పెరిమెంటు, ఒక వినూత్నమైనటువంటి సాహసోపేతమైనటువంటి ప్రయోగాన్ని కేసీఆర్ గారు చేసి అద్భుతంగా ఆచరణలో పెట్టినటువంటిది. వాళ్ళ అవన్నీ పక్కకు పెట్టి ఉంటాయి. వాస్తవంగా కొన్ని ఇంకేదైనా కూడా ఇంత అద్భుతంగా ఇంకొక విప్లవాత్మకమైనటువంటి ప్రయోగం చేసినప్పుడు కొన్ని చిన్న భౌగోళిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. మరికొన్ని చోట్ల డిమాండ్లు కూడా పెరుగుతాయి. అరే ఇది జరిగినప్పుడు మేము కూడా గట్టిగా మాట్లాడితే మా ప్రాంతం కూడా ఒక మండలం అవుతుందేమో, లేకపోతే మేము అక్కడుంటే ఇక్కడుంటే బాగుంటుందేమో అన్నట్టు ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తాయి, ఆశలు పెరుగుతాయి. వాటిని నిజంగా కూడా అవకాశం ఉంటే వాటిని సరిదిద్దండి. ప్రజల నుంచి వచ్చేటటువంటి డిమాండ్లను కానీ విజ్ఞప్తులను కానీ ఇంకా కూడా చెప్పాలంటే ఏమైనా లోపాలు ఉంటే కూడా అంత పెద్ద ప్రయోగం జరిగినప్పుడు ఏమైనా పొరపాట్లు కూడా జరిగితే కూడా వాటిని సరిదిద్దటానికో ఇంకేదైనా చక్కబెట్టడానికి ఒక ప్రయోగం వాటికి సంబంధించిన చేయొచ్చు. దానికి ఎవరు ప్రభుత్వానికి ఎప్పుడైనా అధికారం ఉంది. అది పక్కకు పెట్టి కేవలం ఒక కుట్రపూరితంగా ఇంకా చెప్పాలంటే తెలంగాణ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా, తెలంగాణ వ్యతిరేక శక్తులు తెలంగాణని సమాజం ఎప్పుడు కూడా సమున్నతంగా గొప్పగా ఎదగడం ఇష్టం లేనటువంటి వాళ్ళ ప్రయోజనాల కోసం ఇక్కడ మీరు చేస్తున్నటువంటి కార్యాచరణ ఉంది తప్ప అంతకు మించి ఇంకేం లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇంకొక మాట కూడా మాట్లాడిండు రాచకొండకు సంబంధించి. ఆయన నోటు దురుస్తోటి, ఆయనకున్నటువంటి సహజమైనటువంటి అహంకారమైన భావనతోటి మాట్లాడిండు తప్ప అసలు రాచకొండ గురించి ఆయనకి ఏం తెలుసు? రాచకొండట దొరల అహంకారానికి చిహ్నమట. తెలుసు ఆయనకి ఎంత దుర్మార్గమైనటువంటి మాట. రాచకొండ 14వ శతాబ్దంలో రాచకొండ అనేది ఒక గొప్ప ఈ ప్రాంతానికి సంబంధించిన స్థానిక అస్తిత్వానికి సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక వైభవానికి చిహ్నం రాచకొండ. ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలకు కేర్ ఆఫ్ రాచకొండ. అటువంటి రాచకొండ ఎందుకంటే దొరల ఆనవాళ్ళు కనిపించినట్టు, అందుకోసం రాచకొండ కమిషనరేట్ని మార్చి రాచకొండ పేరుని మార్చినట్ట. ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో ఉండి ఆ విధంగా మాట్లాడటం మంచిది కాదు. నిజంగా కూడా మీకు విజ్ఞత ఉంటే ఆ మాటలను ఉపసంహరించుకోవాలి. ఇంకా చెప్పాలంటే రాచకొండ ప్రాంతం అనేది ఒక పోరాటానికి చిహ్నం. రాచకొండ అనేది ఒక ధిక్కారానికి, ఒక తిరుగుబాట్లకి, అరాచక శక్తులని తరిమి వేయడానికి చిహ్నం రాచకొండ. తెలియకపోతే తెలుసుకుంటే మంచిది. ఆ రోజు
రాచకొండ కమిషనరేట్ అనే పేరు పెట్టడంలో కూడా కేసీఆర్ గారి ఉద్దేశము అదే తప్ప ఈ రాచకొండ ప్రాంతానికి ఉన్నటువంటి హిస్టారికల్ ఒక వైభవానికి, ఆ హిస్టారికల్ నేపథ్యాన్ని, అక్కడ ఉన్నటువంటి పోరాట వారసత్వాన్ని ఈ భవిష్యత్ తరాలకు తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని రాచకొండ కమిషనరేట్గా పెట్టినారే తప్ప మీరు అనుకున్నటువంటి అహంకారంతో, మీరు అనుకున్నటువంటి మీకంటే అహంకారం ఎవరి వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ మాటల్లో అనువనువున, మీ మాటల్లో, మీ చేతల్లో, మీ ప్రతి సందర్భంలో కూడా అది మీ అహంకారము, మీ దొరల పోకడం మీరు చూపిస్తున్నారు తప్ప అది రాచకొండ ప్రాంతంలో అటువంటిది ఎక్కలేదు. అటువంటి దాన్ని తరిమినటువంటి ప్రాంతం, ఉరికిచ్చినటువంటి ప్రాంతం రాచకొండ. ఒక గొప్ప పోరాట చైతన్యానికి, ఒక గొప్ప ధిక్కార స్వభావానికి ఒక ప్రతీకగా ఉన్నటువంటిదే తప్ప అటువంటి ప్రాంతాన్ని మీరు అవమానించే మాటల్ని వెనక్కి తీసుకుంటే మంచిది. మీకేం తెలియదు, మీకు తెలిసిందే నిజం అనుకోకండి. మీకు చరిత్ర తెలియదు, మీరు చరిత్రలో భాగస్వామి కాదు, మీకు వాస్తవాలు తెలియదు. కానీ అన్నీ తెలుసు అనుకుంటారు. అన్నీ తెలుసు అనుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం మంచిది కాదు. మా మాటల్ని వెనక్కి తీసుకోవాలి. అట్లాగే ఇంకా ఒక జిల్లాలోనట ఒక మండలంలో 4000 జనాభా ఉంది, ఇంకో మండలంలో కొన్ని మండలంలో 1,00,000 జనాభా ఉంది అన్నది చెప్పాను. అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎంత చౌకబారుగా ప్రజల్ని, ఎంత తప్పుడు ఆలోచనలు కలిగేటట్టుగా, తప్పుడు ఒక రాంగ్ మెసేజ్ని, తప్పుడు విద్వేషాన్ని కలిగించేటువంటి మెసేజ్ని ముఖ్యమంత్రి గారు మాట్లాడటం అనేది ఆయనకే చెల్లుబాటైంది. ఇప్పటికైనా మానుకోవాలి అటువంటి ధోరణి. ఎక్కడ 1,00,000 జనాభా ఉన్నటువంటి మండలాలు ఎక్కడున్నాయి? హైదరాబాదు మహానగరంలో ఉన్నాయి. ఓన్లీ హైదరాబాద్ జిల్లా, మొత్తం హైదరాబాద్ నగరంలో కూడా కాదు. ఆయనకు తెలియకపోతే ఎట్లా? హైదరాబాదు జిల్లా అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారంగా హైదరాబాదు జిల్లా భౌగోళిక సరిహద్దులను కానీ స్వరూపాన్ని కానీ మార్చటానికి వీల్లేదు 10 సంవత్సరాల పాటు. ఎందుకు అంటే ఆ చట్టమే హైదరాబాదు జిల్లాని, హైదరాబాద్ నగరంలోని హైదరాబాద్ జిల్లా పరిధిని, భౌగోళిక పరిధిని ఉమ్మడి రాజధానిగా పెట్టింది. కాబట్టి పార్లమెంటు జూన్ 2, 2024 సంవత్సరం వరకు హైదరాబాదు జిల్లా పరిధిని, భౌగోళిక పరిధిని ఏమాత్రం మార్చడానికి వీల్లేదు. కాబట్టే ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి 16 మండలాలని యథావిధిగా కొనసాగించాల్సి వచ్చింది తప్ప, అందుకే జనాభా ఎక్కువగా ఉంటుంది అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి 16 మండలాల్లో. కానీ మిగతా జిల్లాలో ఎక్కడ మరి రేవంత్ రెడ్డి గారికి తెలవాలి. మిగతా జిల్లాలో ఏ మండలంలో 4000 జనాభా ఉంటే ఈ మండలం అయిందో ఆయనకే చెప్పాలి. అది చెప్తే ఒక్కసారి మేము కూడా తరిస్తాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అటువంటి పచ్చి అబద్ధాలు, వికృతపు చేష్టలు, వికృతపు మాటలు, వెకిలి మాటలు మాట్లాడుకోవటము, విద్వేషపు మాటల్ని మాట్లాడటం అనేది మానుకుంటే మంచిది అని చెప్తూ, ఇక్కడ ఒక మాట అయితే ఏంటంటే, జిల్లాల హేతుబద్ధీకరణ పేరు మీద, పునర్వ్యవస్థీకరణ పేరున మీద జిల్లాల సంఖ్యని, ఏ జిల్లాని తగ్గించినా ఏమి చేసినా కూడా ఊరుకునేది లేదు. బరాబర్గా ఖచ్చితంగా మేము నిలబడి కొట్లాడటం క్షేత్రస్థాయిలో. దాన్ని ఏమైనా అట్టిట్టుంటే సరిహద్దులో భౌగోళిక అట్టింటో మార్చడానికి మాకు ఎవ్వరికి ఇబ్బంది లేదు. కానీ సంఖ్యను తగ్గిస్తామంటే, ఇంకేదైనా జిల్లాని తీసేస్తామంటే నువ్వు మాత్రం ఊరుకునేది లేదు. మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, ఉద్యోగ సంఘాల బాధ్యతలను చిరకాలం నెరవేర్చినటువంటి అన్న దేవిప్రసాద్ గారు, పల్లె రవికుమార్ గారు, ఉపేందర్ గారు, యాదన్న గారు, అలాగే పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులకు ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. నిన్న సీఎం గారు పండగ సందర్భంగా మరి తెలంగాణ ఉద్యోగులకు చాక్లెట్ ఇస్తున్నానని చెప్పేసి ఇంటి పెద్ద బయట నుంచి వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, ఆ ఉద్యోగులే తాతలో తండ్రులు అయితే వాళ్ళ పిల్లలు ఇళ్లలో ఎదురు చూసినట్టు మీరు నా కోసం ఎదురు చూస్తారు అని చెప్పేసి నేను ఒక తీపి కబురుతో వచ్చానని చెప్పిండ్రు. ఆ చాక్లెట్ కూడా పోనీ పండగ నాడు తీపి చేస్తారు నోరనుకుంటే 30 వాయిదాలు పెట్టిండ్రు. ఆ చాక్లెట్ తీపిని అనుభవించడానికి కూడా ముఖ్యమంత్రి గారు విసిరినటువంటి ఆ చిన్ని చాక్లెట్ కూడా 30 వాయిదాలు, ఇంకా 5 డిఏలు అట్లాగే పెండింగ్లో ఉంచారు. దానికి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, మరి ఉద్యోగులు
ఏ ఉద్యోగులు అడగకున్నా వాళ్లకు బీమా, నేను ₹1,00,00,000 బీమా ఇస్తున్నానని చెప్పే తీరు ఏదైతే ఉన్నదో, ఊళ్ళలో అంటారు బతికుండగా మనుండంగా మంచినీళ్ళు పోయినోడు సచ్చినాక సమాధి మీద బర్రెగట్టేస్తా అన్నాడట. మనుండంగా మంచినీళ్ళు పోయేనోడు సచ్చినాక సమాధి మీద బర్రెగట్టేస్తా అని చెప్పిండట. అట్లున్నది సీఎం గారి వ్యవహారం. మాకు హెల్త్ కార్డులు ఇవ్వండి అయ్యా సీఎం గారు, మా ఆరోగ్యాల గురించి మేము శ్రద్ధ తీసుకోవాలి, మా కుటుంబాలకు మేము పెద్ద దిక్కు, మాకు హెల్త్ కార్డుల సంగతి చూడండి అంటే, మీరు సచ్చిన తర్వాత మీకు బీమా ఇస్తా కదా, మీ కుటుంబాలకు భరోసా నేను ఉంటా కదా అని చెప్పినట్టు అనిపిస్తూ ఉన్నది. అనేక అంశాల్లో మరి ఇవాళ తనంతాను హాస్యాస్పదం, అది అంతులేని సినిమా కథలో జయప్రదతో పోల్చుకుంటున్నాడు తనను. అంతులేని సినిమాలో జయప్రద పాత్రతో తనంతాను పోల్చుకుంటున్నారు. ప్రజలనాలి పాలకుడు ఎలాంటి వాడు అనేది, ముఖ్యమంత్రి ఎట్లాంటి వాడు అనేది ప్రజలు అనాలి, ఉద్యోగులు అనాలి కదా. కానీ తనంతానే మొదటి నుంచి చేస్తున్నది అదే కదా, తనంతాను చూపించుకునే ప్రయత్నమే కదా. తనను తాను చెప్పుకుంటూ అంతులేని సినిమాలో జయప్రద లాంటి పాత్ర నాది, ఆమె పెళ్లి చేసుకుందామనేసరికి చెల్లి పెళ్ళి, ఇంకో సందర్భం ఇంకోటని. కానీ ఇక్కడ ఆయనది కాదు, తెలంగాణ ప్రజలది అంతులేని కథలో జయప్రద పాత్ర లాంటిది. ఈ ముఖ్యమంత్రి గారు, ఈ కాంగ్రెస్ సర్కారు వాళ్ళు చేస్తున్నటువంటి లక్షలాది కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇంతవరకే. రాష్ట్ర ఆదాయము ఇవన్నీ లెక్కపత్రం ఏమీ లేకుండా వాళ్ళ జల్సాలకు, వినోదాలకు, అడగని వాటికి వాళ్ళు ఖర్చు పెడుతూ ప్రజలకు మరి వాళ్ళ హక్కుగా రావాల్సినటువంటిది, ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు, పదవీ విరమణ పొందినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా, రైతులకు రావాల్సినటువంటి మరి పంట బోనస్, నిన్నేదో గుడ్ న్యూస్ అంటారు, రైతులకు ఇవ్వడానికి అది ఎక్కడ గుడ్ న్యూసో. యాసంగి సన్నవడ్ల బోనస్ ఎగవేస్తివి, రైతు భరోసా ఇంకా ఇయ్యకనే పోతివి. హక్కుగా రావాల్సినవి ప్రజల పైసలు ప్రజలకు ఇవ్వడానికే గుడ్ న్యూస్ అనుకునే పరిస్థితులు దాపురించిన ఈ పాలనలో, కాంగ్రెస్ పాలనలో. అట్లా ప్రజలు మిమ్మల్ని భరిస్తూ జయప్రద పాత్ర పోషించాల్సి వస్తున్నది. కానీ మీదేం కాదు, మీరు జల్సాలు చేస్తారు, 30 కిలోమీటర్ల దూరానికి కూడా మీరు హెలికాప్టర్లు వాడుకుంటారు, మీరు జల్సాలు చేస్తారు. తాత్కాలికంగా మీ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రౌండ్లు ఏర్పాటు చేసుకుంటారు. మీరు జల్సాలు చేస్తారు, మీ ఫుట్బాల్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి మెస్సీని పిలుచుకుంటారు. మీరు జల్సాలు చేస్తారు, ఎవరు అడగకున్నా అవ్వాతాతలకు పెన్షన్ కాదు, ఆడబిడ్డలకు 2,500 నెలకి ఇస్తానన్నటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇస్తానన్నటువంటి 2,500 పథకం కాదు, అందాల పోటీలు పెడతారు. మీరు జల్సాలు చేస్తారు, ₹1,00,000 ప్లేట్ భోజనం ఆ అందాల పోటీల్లో ఖర్చు పెడతారు. మీరు జల్సాలు చేస్తారు, దేవాలయాల సందర్శనకు వెళ్ళి కూడా మీరు అక్కడ 32 వేములవాడ దేవాలయ సందర్శనలో ₹32,000 ప్లేట్ భోజనం అట. మీరు 30 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లు వాడతారు. మీరు ఢిల్లీకి మూటలు మోస్తారు. ఇంకొకటి చెప్తారు, నిన్న ముఖ్యమంత్రి నేను ఒక రోజు కూడా సెలవు తీసుకోలేదు, అనుకుంటాను కానీ తప్పలేదు అని. మీరు ఢిల్లీలో ఎంతకాలం గడిపినరు? మొత్తం 24-25 నెలల్లో ఢిల్లీలో, ఇందాక వస్తూ గ్రోక్ని అడిగిన, ఢిల్లీకి అయితే 60 సార్లు పోయినట్టున్నారు, కానీ పోయినప్పుడల్లా ఎన్నిసార్లు ఉన్నారో నాకైతే లెక్క తెలియదు, ఎన్నిసార్లు ఉంటారు దాదాపుగా అంటే 100 నుంచి 150 రోజులు ఢిల్లీలో ఉన్నట్టు గ్రోక్ చెప్తా ఉంది. 4 నుంచి 6 నెలలు దాదాపుగా ఢిల్లీలోనే మీరు గడిపితే మీకు ఇంకా సెలవు లేదంటారు. రాష్ట్ర పాలనా వ్యవస్థను, ప్రజల్ని, ఉద్యోగులను ఎవరిని మీరు పట్టించుకున్నారు కనుక, ఇక్కడ పరిస్థితుల్ని మీరు ఎప్పుడు పట్టించుకున్నారు కనుక, మీకు పాలన మీద మీ ఉద్దేశం ఏంటి అసలు? ప్రజల్ని మీరు ఇట్లా గాలి కొదిలేసి మీరు గాలి మోటార్లో చక్కర్లు కొడుతూ ఎంత ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఉద్యోగులు ఒక్క డిఏ ఇచ్చి 5 డిఏలు అట్లాగే పెండింగ్లో ఉంటాయి, ఒక్క డిఏ ఇచ్చి ఏదో మీరు మెహర్బానీ చేసినట్టు అనుకుంటారు. అనేక డిమాండ్లు, డబ్బు ఖర్చుతో సంబంధం లేని అనేక డిమాండ్లు ఉన్నాయని ఉద్యోగులు ఎంతగా చెప్పినా ఇంకా ఉద్యోగులను విభజించు పాలించు అన్నట్టుగా. సాధారణంగా ఇట్లాంటి నిర్ణయాలు వెలువరించేటప్పుడు ఉద్యోగ సంఘాల జేఏసీలను, అన్ని సంఘాలను పిలిచి మాట్లాడతారు. అదొక సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి నన్ను పిలవలేదు, నిన్ను పిలవలేదు, సంఘాల జేఏసీలను పిలవలేదు అని అనుకునే స్థాయికి, ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు సృష్టించే స్థాయిలో ఆయన ప్రవర్తన నిన్న కనిపించింది. అనేక విధాలుగా రాష్ట్రంలో చేయాల్సినటువంటి పనులు చేయకుండా, మరి ఇవాళ వ్యవసాయం, యాసంగి పంటలైనాయి, రైతు భరోసా దిక్కులేదు, భరోసా ఇవ్వాల్సినటువంటి సమయం, అనేక హామీలు పెండింగ్లో ఉన్నాయి.
ఉద్యోగులకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, సమస్త తెలంగాణ ప్రజానీకానికి మీరు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. మరి ఇదంతా చేయకుండా మీరు ఇవాళ ఇట్లా మాట్లాడడం, అదే కేసీఆర్ గారిని శుక్రాచార్యుడితో పోలుస్తాడు. ఎంత దుర్మార్గం! అయినప్పటికీ శుక్రాచార్యుడు కూడా తన రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో బలిచక్రవర్తికి నీతినే బోధిస్తాడు. బలిచక్రవర్తి వామనుడు మరి మోసం చేసి ఆయన వామనుడు మారువేషంలో ఒక వటువు వేషంలో వచ్చి ఒక వడుగ్గా 3 అడుగుల నేల అడిగిన సందర్భంలో మరి ఆ నేల ఇవ్వకు వచ్చినవాడు సామాన్యుడు కాదు, మోసగాడు, విష్ణువు అని చెప్పేసి ఆ రాజ్యాన్ని కాపాడే ప్రయత్నమే చేస్తాడు శుక్రాచార్యుడు. మరి నిన్న మొన్న అదే అసెంబ్లీ సాక్షిగా నోటితో పలకరాని మాటలు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మళ్ళీ అట్లాంటి మాటలే. ఎంతసేపు దృష్టి మళ్లించేటువంటి ఆలోచనలే తప్ప పాలన మీద దృష్టి తాను పెడతా అనేటువంటి ఆలోచన సీఎం గారు చెయ్యరు. ఆ దాంట్లో భాగంగానే ఇప్పుడు జిల్లాల మరి పునర్విభజన అని రకరకాల మాటలు మాట్లాడడం, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ప్రజల సౌలభ్యం కోసం, ప్రజల సౌకర్యం కోసం కేసీఆర్ గారు ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యలు చేపట్టి మరి కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, కొత్త మండలాల ఏర్పాటు, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు, అంతేకాకుండా తండాలను కూడా, గిరిజన తండాలను కూడా మరి గ్రామ పంచాయతీలుగా గుర్తించినటువంటి పాలన జరిపితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇష్టారాజ్యంగా చేసిండ్రని ఏదో మాట్లాడి దానికి ఒక కమిషన్ అని అదని ఇదని ప్రజల్ని మళ్ళీ కొంత దృష్టి మళ్లించి దేవన్న ఇందాక చెప్పిండ్రు, ఆలస్యం, ఎన్నికల ప్రక్రియ ఆలస్యం, ఉద్యోగ నియామక ప్రక్రియ ఆలస్యం చేసే క్రమం. 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలైనా హామీని నెరవేర్చలేరు. ఇవాళ నిరుద్యోగులు ర్యాలీలు తీస్తూ ఉన్నారు, వాళ్ళని నిర్బంధిస్తూ ఉన్నారు. అడుగడుగునా నిర్బంధాలతో పాలన చేస్తూ ప్రజల దృష్టి మళ్లించేటువంటి పాలన ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు ఎంత పొగుడుకున్నా, మీరు అంతులేని కథలో జయప్రదని అనుకున్నా, మీరు సెలవు తీసుకోలేనని అనుకున్నా, ప్రజలకు అక్కెరకు రానటువంటి పాలన మీది, అక్కెరకు రానటువంటి చుట్టము మీరు మరి అక్కెరకు రాని చుట్టాన్ని గ్రక్కున విడిచే తెలంగాణ ప్రజలు అక్కెరకు రాని చుట్టాన్ని మొక్కిన వరమియని ఈ వేల్పును తప్పకుండా వదిలిపెట్టే రోజులు వస్తూ ఉన్నాయి, బుద్ధి చెప్పే రోజులు వస్తూ ఉన్నాయి. జాగ్రత్త. ఈనాటి ఈ ప్రెస్ మీట్ ద్వారా పెద్దలు అన్ని విషయాలు స్పృహలోకి వచ్చినప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల అంశం మళ్ళీ తక్కువ చేస్తామనే ఒక చర్చను ముందరికి తీసుకునే సందర్భంలో జోనల్ అంశం కూడా ఉన్నది. కాబట్టి అసలు ఈ తెలంగాణ ఉద్యమం ఆ రోజు సుప్రీంకోర్టు ఫీ జోన్ హైదరాబాద్ అన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి కేసీఆర్ గారు అమర్ నిరాహార దీక్షకు పోయి పెద్దలు దేవి ప్రసాద్ గారు ఆ రోజు మెదక్లో ఉద్యోగ సంఘాలతోటి సభ పెట్టుకొని అమర్ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమం ఆ తర్వాత తెలంగాణ సాధించాం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, అవగాహన లేనటువంటి ఈ పాలన మళ్ళీ జిల్లాల మళ్ళీ తగ్గించడం అనే కార్యక్రమం చేస్తే జోనల్ అంశం దెబ్బపడుతుంది. ఈ జోనల్ అంశం సాధించడానికి 7 సంవత్సరాలు కేసీఆర్ గారు కేంద్రంతో కొట్లాడి ఆ రోజు మనము జోనల్లో తెచ్చి 95% ఉద్యోగాలు మన బిడ్డలకే, తెలంగాణ బిడ్డలకు రావాలని చెప్పేసి వెయిట్ చేసి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ భారతదేశంలో ఒక తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, ఇంకొక రాష్ట్రం తప్ప ఎక్కడ కూడా 95% ఉద్యోగాలు స్థానికులకు వచ్చే పరిస్థితి లేదు. కేవలం 5% ఉద్యోగాలు మాత్రమే స్థానికేతరులకు వెళ్తాయి. వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 30%, 70% ఉండే. ఇప్పుడు మనకి వీళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల రేపు విద్యార్థులకు పెద్ద ఎత్తున దెబ్బపడే అవకాశం ఉన్నది. కాబట్టి నిరుద్యోగుల జీవితాలతోటి చెలగాట మాడొద్దు. ఇవాళ మీరు దేనికోసం చేస్తున్నారో, ఎందుకు పోతున్నారో మాకు తెలియదు. ఇలా కొత్త జిల్లాలు చేస్తా అంటాడు, కొత్త జిల్లాకు జైపాల్ రెడ్డి పేరు పెడతా అంటాడు. జైపాల్ రెడ్డి సమైక్యవాది, తెలంగాణ వ్యతిరేకి అంటే నీ చుట్టాల పేరు పెట్టుకోవడానికి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నావా? జైపాల్ రెడ్డి పార్టీలని ఫిరాయింపు పితామహుడు, జనతాదళ్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో పోను నేను బంగాళాఖాతంలో దొరుకుతా అని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ ఆయన పేరు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ ఒక తెలంగాణలో ఒక జిల్లాకు పెడతానంటాడు. అరే
మేడిగడ్డ రిపేర్ చేయకపోవడం వల్ల తెలంగాణలో 30 లక్షలకు ఎకరా పోయిన భూమి ఇలా 15 లక్షలకు పోతా ఉన్నది. ఇవాళ నువ్వు తీసుకొచ్చే జిల్లాలు మళ్ళా మారుతున్నాయని మాట్లాడితే ఏ ఊరు ఏ జిల్లాలకు పోతుంది, ఏ మండలం ఏ జిల్లాలకు పోతుందనే అస్తవ్యస్తమైనటువంటిది పోతే ఇలా 16 లక్షలు ఉన్న భూమి 7 లక్షలకు కూడా పోదు ఊర్లల్లో. ఒక పక్కన హైడ్రా పేరుతో తీసుకొచ్చి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం సర్వనాశనం చేశావు. మొత్తం హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా చదువుకున్న బిడ్డలు, బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు సొంతంగా ఆఫీసు పెట్టుకొని, నీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా వాళ్ళ ఆఫీసులు పెట్టుకొని రియల్ ఎస్టేట్ చేసుకొని వాళ్ళు బతికితే ఇవాళ భూముల రేట్లు మొత్తం కూడా హైదరాబాద్ నగరంలో దిగజారిపోయాయి. ఇవాళ మళ్ళీ మండలాల మీద పడ్డావు, ఊర్ల మీద పడ్డావు. ఏం చేస్తా ఉన్నావు నువ్వు? తెలంగాణ అభివృద్ధి చేయవయా, తెలంగాణను బాగు చేయవా అంటే ఒక పక్కన బనకచెర్లలో 200 టీఎంసీల నీళ్లు ఆంధ్రకు వదిలిపెడతావు. ఇక్కడికి వస్తేనేమో తుంగభద్ర నీళ్లు మళ్ళా కృష్ణ పేరుతోటి మళ్ళీ ఆంధ్రలోకి వదిలిపెడతా అంటావు. నీళ్లు పోతున్నాయి, నిధులు పోతా ఉన్నాయి, నియామకాలు పోతా ఉన్నాయి. అంటే నువ్వు ఈ తెలంగాణలో ఉండి నువ్వు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయటానికా, ఆంధ్రులకు న్యాయం చేయటానికా, చంద్రబాబు నాయుడు సంఖలో దూరి మళ్ళా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయటానికి? కాబట్టి ఖబర్దారని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ జిల్లాల జోలికి వచ్చిన ఈ జోన్ల అంశాన్ని నువ్వు తేనె తుట్టని కదిలినట్టు అవుతుంది. మా నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉద్యమాలు తెరదీస్తాం. భారత రాష్ట్ర సమితి పార్టీ ఉద్యోగుల పక్షాన, రైతుల పక్షాన గతం నుంచి ఏ పోరాటాలు చేస్తున్నామో ఆ పోరాటాలు చేసి ప్రభుత్వానికి తప్పకుండా కేటీఆర్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తెచ్చి తగిన గుణపాఠం చెప్తాం. ఈ నిర్ణయాలు అనాలోచిత నిర్ణయాలు వెనకకి తీసుకోవాలని హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ అందరికీ.